వెల్కమ్ బ్యాక్. నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేసింది. దీంతో పాటుగా ఈ విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఒక మధ్యంతర ఉత్తర్వును కూడా జారీ చేసింది. దీని వివరాలు మీకు అర్థమయ్యే విధంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే నీట్ ఎగ్జామ్ మొదలు నుంచి అంటే నీట్ ఎగ్జామ్ జరిగినప్పటి నుంచి రిజల్ట్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఇది పెద్ద స్కామ్గా తయారైంది. దీని మీద దేశవ్యాప్తంగా 4 చోట్ల 4 కేసులు అనేవి నమోదయ్యాయి. దీన్ని విచారణకి స్వీకరించినటువంటి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఒక మధ్యంతర ఉత్తర్వును జారీ చేసింది. దాని వివరాలు ఏంటంటే ఏదైతే కౌన్సిలింగ్ షెడ్యూల్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రిలీజ్ చేసిందో దాని ప్రకారం కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. కౌన్సిలింగ్ని రద్దు చేయటం లేదు, కౌన్సిలింగ్ని ఆపటం లేదు, కౌన్సిలింగ్ అనేది యథావిధిగా జరుగుతుంది అని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వును ఇచ్చింది. సో దీనికి తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇదే నీటికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అదేంటంటే ఈ వ్యవహారానికి ప్రధాన కారణమైనటువంటి 1563 మందికి గ్రేస్ మార్కులు అనేది ఇవ్వటం. ఈ 1563 మందికి ఎవరికైతే గ్రేస్ మార్కులు ఇచ్చారో వాళ్ళ యొక్క స్కోర్ కార్డును రద్దు చేస్తున్నట్లు తెలియజేసింది. స్కోర్ కార్డు రద్దు చేయడం అంటే ఏంటంటే వీళ్ళకి ఇచ్చినటువంటి గ్రేస్ మార్క్స్ అనేవి క్యాన్సిల్ అవ్వబోతున్నాయి. గ్రేస్ మార్క్స్ని ఎన్టీఏ అనేది వాపస్ తీసుకుంటుంది. ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి గ్రేస్ మార్కులు తీసేసిన తర్వాత ఏ మార్కులు అయితే ఉన్నాయో ఆ మార్కులతో ప్రస్తుతం నడుస్తున్నటువంటి అంటే ఏదైతే షెడ్యూల్ కౌన్సిలింగ్ కోసం ఇచ్చిందో ఆ కౌన్సిలింగ్ షెడ్యూల్లో పార్టిసిపేట్ చేయవచ్చు. అలా కాకుండా ఇంకో ఆఫర్ కూడా ఇచ్చింది. అదేంటంటే ఈ 1563 మంది విద్యార్థులకి స్పెషల్గా జూన్ 23న ఇదే నెల 23న రీ ఎగ్జామ్ అనేది నిర్వహించబోతుంది. ఈ రీ ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత ఇదే నెల అంటే జూన్ 30న రిజల్ట్స్ని డిక్లేర్ చేయబోతుంది. అయితే ఈ 1563 మంది ఎవరైతే ఈ గ్రేస్ మార్కులు కోల్పోయారో వాళ్ళు ఎగ్జామ్ అనేది రాయొచ్చు, రాయకపోవచ్చు, అది విద్యార్థుల యొక్క వ్యక్తిగత ఇష్టం. సో వితౌట్ గ్రేస్ మార్కులతో ప్రస్తుతం ఏదైతే కౌన్సిలింగ్ షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ ప్రకారం కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వచ్చు. సో ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ అటెండ్ అవ్వచ్చు, లేకపోతే ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత ఆ వచ్చినటువంటి కొత్త స్కోర్ కార్డ్తో కూడా కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వచ్చు. అంటే ఇక్కడ మీకు అర్థమవ్వాల్సింది ఏంటంటే ఈ 1563 మంది విద్యార్థులు 2 చోట్ల కౌన్సిలింగ్ అంటే 2 సార్లు కౌన్సిలింగ్ అటెండ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎలాగైతే ఫస్ట్ ఇప్పుడు ఏదైతే కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేసిందో దాని ప్రకారం కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు అలా కాదు ఎగ్జామ్ రాసిన తర్వాత జూన్ 30న రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్ కార్డ్ అంటే ఆ స్కోర్ కార్డ్ని బేస్ చేసుకొని కౌన్సిలింగ్ కూడా అటెండ్ అవ్వచ్చు. సో అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అనేది సుప్రీంకోర్టుకు ఏం తెలియజేసింది అంటే కౌన్సిలింగ్ని యథావిధిగా నిర్వహిస్తాము, కౌన్సిలింగ్ షెడ్యూల్ మీద స్టే విధించవద్దు, విద్యార్థులందరూ కూడా సో వాళ్ళ యొక్క వాల్యూ టైం అనేది కోల్పోతారు అని తెలియజేసింది. దాంతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. అయితే ఈ వ్యవహారంలో ఇంకో విషయం కూడా ఉంది. 720 మార్కులు మొత్తం 67 మందికి వచ్చాయి. ఇది నీట్ చరిత్రలో కనీవిని ఎరిగినటువంటి వింత. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు అనేది విచారణ చేపడుతుంది. ఈ కేసు ఏదైతే ఉందో వాయిదా అయితే పడింది. ఈ కేసు అనేది వాయిదా పడింది, ఫైనల్ జడ్జిమెంట్ అయితే రాలేదు. ఈ కేసులో జరిగినటువంటి ఈరోజు ప్రోగ్రెస్ ఏంటంటే ఈ 1563 మందికి గ్రేస్ మార్కులు అనేవి తీసేయడం జరిగింది. గ్రేస్ మార్కులు లేకుండా వీడు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు. అంతేకాకుండా వీళ్ళకి ఇంకో ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఈ నెల 23న జరిగేటటువంటి ఎగ్జామ్స్ రాయవచ్చు. ఇది ఇక మళ్ళీ దీంతో పాటుగా ఈ 67 మందికి 720కి 720 రావటం, ఒకే సెంటర్ నుంచి 6 విద్యార్థులకి 720 రావటం అనే వ్యవహారం ఏదైతే ఉందో అది ప్రస్తుతం కోర్టులో ఉంది. దీనికి సంబంధించి ఫైనల్ రిజల్ట్ లేక ఫైనల్ సుప్రీంకోర్టు నుంచి జడ్జిమెంట్ రావాలి అంటే టైం పడుతుంది. కానీ విద్యార్థులు ఎవరైతే మంచి స్కోరింగ్ అనేది చేసుకున్నారో వాళ్ళు భయపడవలసిన అవసరం లేదు. కౌన్సిలింగ్ అనేది యథావిధిగా నడుస్తుంది. కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయవచ్చు మీకు వచ్చినటువంటి స్కోర్ కార్డ్ బట్టి. సో ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్స్.